జీవితంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకునేటువంటి వారు డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందులోనూ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు ఫిజికల్ సైన్స్ మీద ఏ విధమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి? ఆ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ యొక్క సిలబస్‌ను ఎలా ఎలా విడగొట్టుకోవాలి? సో ఏ టాపిక్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి? సో ప్రిపరేషన్‌ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తే ఎన్ని మార్క్స్ మనం పొందొచ్చు అనేటువంటి తదితర అంశాల మీద ఒక చిన్న విశ్లేషణ చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి సిలబస్‌ను కొలమానంగా తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి సిలబస్‌ను పరిశీలిస్తే అక్కడ కొలతలు, ప్రమాణాలు, సహజ వనరులు, మన విశ్వం, సహజ దృగ్విషయాలు, శుద్ధ గతిక శాస్త్రం, గతి శాస్త్రం, అయస్కాంతత్వం, విద్యుతయస్కాంత వర్ణపటం, ఆధునిక భౌతిక శాస్త్రం, సమాచార వ్యవస్థ ఉన్నాయి. సో దీనిలో సహజ వనరులు, మన విశ్వం మినహాయించి మిగిలినవన్నీ ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఈ రెండు టాపిక్స్ మన విశ్వము, సహజ వనరులు తప్పితే మిగతావన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నాయి. వీటిలో సహజ దృగ్విషయాలు కాంతి, ధ్వని, విశ్వం, విద్యుత్తు, ఆధునిక భౌతిక శాస్త్రం అనే యూనిట్లు కష్టంగా ఉండేటివి. కానీ అత్యధిక శాతం ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్న టాపిక్స్ కూడా ఇవే. మళ్ళీ ఒకసారి గమనించండి. యాక్చువల్గా 10వ తరగతి వరకు మీకు సిలబస్ ఉన్నప్పటికీ ఈ ఈ కొలతలు, ప్రమాణాలు, తర్వాత సహజ దృగ్విషయాలు, శుద్ధ గతిక శాస్త్రము, గతి శాస్త్రము, అయస్కాంతత్వం, విద్యుత్ అయస్కాంత వర్ణపటము, ఆధునిక భౌతిక శాస్త్రము ఇవి ఇంటర్మీడియట్లో కూడా కవర్ అవుతాయి. సో 10th క్లాస్ వరకు ఉండి ఇంటర్మీడియట్లో కూడా సేమ్ కాన్సెప్ట్స్ రిపీట్ అయితే, నేను పదే పదే నా వీడియోస్లో ఇదే చెప్తా ఉన్నా. సో ఆ రిపీటెడ్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రిపీటెడ్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ యొక్క క్లిష్టత స్థాయి పెరుగుతుంది. అంటే క్వశ్చన్స్ యొక్క కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఏ టాపిక్స్ అయితే, ఏ కాన్సెప్ట్స్ అయితే రిపీట్ అయ్యాయో ఇంటర్మీడియట్లో కూడా, 10వ తరగతి వరకు ఉన్న కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయ్యాయో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది మరీ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. రిపీటెడ్గా 10th క్లాస్ వరకు వచ్చిన కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయ్యి ఉంటే వాటి మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. అందులో నుంచే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. వచ్చిన క్వశ్చన్స్ కష్టతరంగా వస్తాయి. అది. తర్వాత రసాయన శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే పదార్థం స్థితి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, క్షారలోహాలు, క్షార మృత్తిక లోహాలు, గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17 మూలకాలు, నీరు దాని సంఘటిత మూలకాలు, రసాయన బంధం, అణు నిర్మాణం, కెమికల్ కైనెటిక్స్, రసాయన గణనలు, స్థాయి కియోమెట్రీ, ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రము, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, లిపిడ్స్ రసాయన శాస్త్రం, పరిశ్రమలు, లోహ సంగ్రహణ శాస్త్రం, పర్యావరణ రసాయన శాస్త్రం మొదలైన అంశాలు ఉన్నాయి. వీటిలో క్షారలోహాలు, అణు నిర్మాణం, రసాయన గతి శాస్త్రం, స్థాయి కియోమెట్రీ, విటమిన్స్, లిపిడ్స్, పర్యావరణ రసాయన శాస్త్రం అనేవి పూర్తిగా ఇంటర్మీడియట్లోనే ఉన్నాయి. మిగిలినవి 9, 10 తరగతుల్లో ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్లో అధిక సమాచారం ఉంది. ఇది కీ పాయింట్ ఏంటంటే ఈ మిగిలినటివి ఈ క్షారలోహాలు, అణు నిర్మాణం, రసాయనం, సాయి విటమిన్స్, లిపిడ్స్, పర్యావరణ పూర్తిగా ఇవి ఇంటర్మీడియట్లో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతాటి ఉన్నాయి చూడండి ఇక్కడ చూపించినటివి. సో ఇవి కంప్లీట్గా 9, 10 తరగతుల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ అవే మళ్ళీ ఇంటర్మీడియట్లో రిపీట్ అయ్యాయి. సో 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయిన వాటి మీద ఫోకస్ పెట్టాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ కంటెంట్ కేటాయించినటువంటి మార్కులకు కనీసం మార్కులు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కాబట్టి
ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు 8, 9, 10 పాఠ్య పుస్తకాలతో పాటు ఇంటర్మీడియట్ ఎంసెట్ అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. 10వ తరగతి వరకే సిలబస్ అని 10వ తరగతి వరకే చదవకూడదు. స్కూల్ అసిస్టెంట్, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ పుస్తకాలు కూడా చదవాలి. అట్ ద సేమ్ టైం ఎంసెట్ అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మార్కులు అన్నటివి కొన్ని, అంటే ఇవి రెండు తెలుగు రాష్ట్రాలకు కొన్నిసార్లు 2 తెలుగు రాష్ట్రాల్లో మార్కుల్లో కొంత వ్యత్యాసం ఉంది. అందువల్ల నేను ఈ మార్కులు చదవలేదు ఇక్కడ. బట్ ఎక్కువ మార్కులు కంటెంట్‌కు వస్తాయి. అది మనకు తెలిసిన విషయమే. బట్ ఒకటే కామన్ పాయింట్ ఏంది అంటే 9, 10 తరగతులలో వచ్చిన కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్‌లో వస్తే అటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఎక్కువ క్వెషన్‌లు రావడానికి ఆస్కారం ఉంది. మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ప్రశ్నల క్లిష్టత స్థాయి కూడా అటువంటి టాపిక్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి మీద ఫోకస్ చేస్తామో అప్పుడు ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక మెథడాలజీ విషయానికి వస్తే కంటెంట్ తర్వాత అత్యధిక శాతం ప్రశ్నలు మెథడాలజీకి కేటాయించడం జరిగింది. మెథడాలజీ సిలబస్ను పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్రం, స్వభావం, విజ్ఞాన శాస్త్ర చరిత్ర, అభివృద్ధి, ఉద్దేశాలు, విలువలు, విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు, పద్ధతులు, ప్రణాళిక, బోధనాభ్యాస సామాగ్రి, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, భౌతిక రసాయన శాస్త్ర కరికులము, అనియత విద్య, మూల్యాంకనం అనేవి ఉన్నాయి. వీటిలో బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు, బోధనాభ్యాసన సామగ్రి, ప్రయోగశాల, కరికులం, మూల్యాంకనం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ చూడండి, బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు, బోధనాభ్యాస సామాగ్రి, ప్రయోగశాల, కరికులము, మూల్యాంకనం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. మెథడాలజీ కూడా టెట్లో చదివిందే కాబట్టి గతంలో మీరు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ను సాగించాలి. అప్పుడు విజయం మీ సొంతం అవుతుంది. సో ఏవైతే మిస్టేక్స్ టెట్లో చేశారో ఆ మిస్టేక్స్ని మళ్ళీ ఓవర్కమ్ చేసుకుంటూ ఆ మిస్టేక్స్ చేయకుండా ఇప్పుడు ఈ డిఎస్సికి మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆ విధంగా చేస్తే సో విజయం మీ సొంతం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రొవైడెడ్ యూ షుడ్ పుట్ సఫిషియంట్ ఎఫర్ట్. సో ఖచ్చితంగా మనం కావలసినంత ప్రయత్నం ఎఫర్ట్ పెడితే విజయం మన సొంతం. సో అసాధ్యమైనది ఏది లేదు. సో ఫ్రెండ్స్, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్.